యాకోబు రాసిన 11వ అధ్యాయం 2వ వచనం. ఓర్పును ఏంటంట పుట్టించిన నెరిగి పడినప్పుడు మహా ఆనందం ఎంచుకున్నాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. రైట్. శ్రమ అనే తల్లి ప్రసవిస్తే ఏ కూతుర్ని ఏ కొడుకుని అంటుంది. అక్కడ ఓర్పును అక్కడ పుట్టించిన ఉంది. పుట్టించిన అర్థం ఏంటి? కుమార్తెకి జన్మనిచ్చినట్టు. తల్లి ఏమిచ్చినట్టు? కుమార్తెకైనాడా పుట్టించినట్టు. ప్రేమిట్ల అలానే శ్రమ అనే తల్లి గర్భములో నుంచి ఎవరు పుడతారంట? ఏ కూతురు పుట్టిద్ది, ఏ కొడుకు పుడతాడు చెప్పాలి. శ్రమ అనే తల్లి గర్భములో నుంచి ఏ కొడుకు పుడతాడు, ఏ కూతురు పుట్టిద్ది? ఓర్పు అనే కొడుకు పుడతాడు, ఓర్పు అనే కూతురు పుట్టిద్ది. హల్లెలూయా. ఏనండి తలపైకెత్తనే సంగమం. క్రైస్తవుడికి ఓర్పు ఉండాలి. అది రావాలంటే ఒట్టిగా రాదు, ఒట్టిగా రాదు, అసలు రానే రాదు. సుధాకర్ గారు ఓర్పు అనేది ఏంటంట ఒట్టిగా వచ్చేది కాదు. ఎట్టొస్తుందంట? ఎట్టొస్తుంది ఓర్పు? ఎట్టొస్తుంది విశ్వాసికి? వెళ్ళాలి. దేని గురించి? నానా విధములైన శ్రమలు కూడా వెళ్తున్నప్పుడు ఏంటంటే మహా ఆనందంగా ఎంచుకోవాలి. ఎందుకంటే నీకు ఓర్పు రావాలి. నువ్వు ఓపికస్తుడుగా మారాలన్నా, ప్రేమిట్ల సౌమ్యుడిగా మారాలన్నా, సౌశీల్యత నీలో రావాలన్నా, ఓర్పు సహనం అనేది రావాలన్నా, భరించాలన్నా నీకు ప్రేమిట్లరా ఆ ఓర్పు అనే ప్రేమిట్లరా ఆ అనుభవం నీకు నాకు రావాలంటే ఇగో శ్రమ అనే ఆ తల్లి గర్భములో నుంచి పుట్టే కొడుకే ఓర్పు. హల్లెలూయా. ఓర్పు ఒకవేళ నీకు లేకపోతే జరిగేది చెప్పనా? ఓర్పు నీకు లేకపోతే జరిగేది ఏం చెప్పనా? గమనించండి. అతిశయిస్తావు. ఇంకా చెప్పనా? తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది. ఇంకా నీ జీవితంలో నా బలం, నా జ్ఞానం, ఇంకేంటా నా తెలివి అన్నటువంటి ఆలోచనలతో నడిపించబడుతూ ఉంటావు. నీకు అలాంటి అన్నీ రాకుండా ఉండాలంటే, ఓర్పు రావాలంటే చెప్పండి ఏం రావాలంటే? ఓర్పు నీకు నాకు రావాలంటే ఏంటంట నిత్య అవసరం. మనిషి మనుగడ ఎట కొనసాగాలి భూమి మీద, నీళ్ళు గాలి అవసరం ఎట్టును, ఓర్పు కూడా విశ్వాసికి రావాలంటే ఇది నిత్య అవసరం విశ్వాసికి. ఏంటది చెప్పాలేంటమ్మా? ఓర్పు. ఉదాహరణ తలపైకి నాకలు చూడండి ఒకసారి. మోషే ఉన్నాడు. మోషే మహాకోపిష్ట, భూమి మీద సాత్వికుడా? నా ప్రశ్న. మహాకోపిష్ట, భూమి మీద మిక్కిలి సాత్వికుడా? చెప్పాలి. కోపిష్ట, మిక్కిలి సాత్వికుడా? మోషే మొదట్లో మిక్కిలి. మన కోపం వస్తే కాలో చీర కొడతాం మనం. ఒకవేళ అట్లా చేసిన తర్వాత మనం బాధపడతాం, ఎందుకు కొట్టినామని అంటావా? తొందరపడేది జరిగిన కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి చెప్పాలా? మనం రిగ్రెట్గా ఫీల్ అవుతుంటే అయ్యో అనవసరంగా నేను కొట్టానని చాలా బాధపడతాం. ఈ మహానుభావుడు అలాంటోడు కాదు. ఎవరైనా కోపం వస్తే గతమే. మరి ఎక్కడ నేర్చుకుంటే పంచు తెలవదు, బూస్టి కాడు తెలవదు. మరి ప్రేమ ఒకటే గుద్దుకి పరదేశులము, ఒకటే గుద్దుకి. హల్లెలూయా. వసంతరావు గారు ఒకటే గుద్దుకి. ఇప్పుడు గొడవ పడుతుంటే ఈయన పెద్ద మనిషి అండి, ఏం చేయాలి? ఐగుప్తుడు ఇస్తే గొడవ, ఈయన పెద్ద మనిషి, ఈయన ఏం చేయాలి? మోషే గారు సమాధానపరిచారు. అరే మనం ఇక్కడ ఐగుప్తులో 40-30 సంవత్సరాలు అవసరం ఎందుకురని, టైం వచ్చింది మనకు, టైం ఆగరా అని సర్దుమంచాలి. లేదు ప్రేమికులు అర్రా తనోను కొట్టిండని, ఎవరిని? ఇజ్రాయేల్ని కొట్టిండని ప్రేమికుడు ఒకటే గుద్దుకి. అమ్మ ఎంత కోపిస్తలేదు మనకి, చంపేసిండు. ఓ ఇట్టుంటే వీడు నా పని చేయలేడు. ఎవరు? ఇట్టుంటే ఎవరం కుదరదు. వాంబో ఇట్టుంటే 6 లక్షల మంది పోవటం పక్కకు పెట్టు, గుద్దుకోమని చంపుతాడు. నీళ్ళు అయితేనే అంటే కథం, కోపం వచ్చిందా కథమే. ఇట్లుంటే లాభం లేదని గమనించండి సంగమా. తలపైకి ఇది నాకలు చూడండి ఒకసారి. ఓర్పు ప్రభు నేర్పించడానికి, సహనము నేర్పించడానికి. ఎవరికి? తిడతన్నా కూడా తుడు చేసుకొని పోయేటట్టు, నిందిస్తున్నా పట్టినట్లు. అంత కోపిష్ని సాధువుగా ప్రభు మార్చాడు. అందుకని బైబిల్లో ఉంటుంది, ప్రేమికుల సాత్వికులు ధన్యులు, వారు భూలోకం ఏం చేసుకుంటారంట. ప్రతి క్రైస్తవుడికి సహనం ఉండాలి.
ప్రతి దైవజనుడికి సహనం ఉండాలి. భరించే విధం, కోపట్టం కాదు, ఊగిపోవటం కాదు, రెచ్చిపోవటం కాదు, నువ్వెంత నేనెంత అంటాం కాదు. అలాంటోడికి ఆ కోపిస్ డిపార్ట్మెంటల్ దేవుడు వాడుకోడు. అసలుకైనా తన రాజ్య విస్తరణలో అసలు దేవుడు అసలు వాడుకోడు. ఏముంటే కోపిస్ట్ డిపార్ట్మెంట్ దేవుడు అసలు వాడుకోడు. ఎంతమందికి ఉంది నేను వాడబడాలి దేవుడి చేతులు అన్నవారు అందరికీ ఉంటుంది. కానీ అది పోదు. ఏం పోదు, ముక్కు మీదనే ఉంటుంది. ముక్కు మీదనే కోపం తెచ్చే నష్టాలు చెప్తే ఎప్పుడైనా, అవి కూడా ఎప్పుడైనా చెప్తా వినండి, ముగిచ్చేస్తాను. గమనించండి ప్రేమిళ్ళారా, నేను పోయి అడిగిన మోషే అన్న నేను అడిగిన ఎవరిని? ఏం మోషే? ఆ మోషే కాదు. బైబిల్లో ఎవరైనా ఇశ్రాయేలు నడిపించిన మోషే అన్న నీకు ఎందుకు అంత కోపం చెప్పు, ఒకటే గుదికి బండ పెట్టినావు అని, నీకు ఎందుకు అంత కోపం ఉండాలి, మరి అంత కోపం ఉండేట అని మోషని అడిగితే, అరే తమ్ముడా అని అంటాడు ఎవరైనా, అరే తమ్ముడా ఇది నాకు వచ్చింది కాదురా, మయ్య ఎవరు? అయ్య పేరు చెప్పండి. మోష అయ్య పేరు ఏం పేరు చెబితే మీకు బహుమానం ఇస్తా. అయ్య ఎవరు? అయ్యా లేవి. చెప్పాలి ఎవరు? లేవి ఎవరి తండ్రి? మోషే గారి తండ్రి. నాకు లేదు అసలు. నేను చాలా మయ్య జీన్స్ మరి ఆడిపోతాయి తండ్రిలో ఉన్నాయే ఏనాడా నాలో కూర్చుని. మరి లేవి పరిస్థితి ఏంది? మీరు ఇంటికి వెళ్ళినాక 49వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే, ప్రేమికులారా షెకెం ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళి దీనాన్ని చెడిపేసిన కారణాన్ని బట్టి మొగోళ్ళు మొత్తం చంపేస్తారండి. ఎవరు చెప్పాలి? ఎవరు? లేవి. యాకోబుకు కడుపున పుట్టిన 12 కుమారులు ఒకడు ఎవరైనా లేవి. అతను గురించి చెప్తాడు కదా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పాలా? ఒరే మీరు ఎవరితో సావాసం, వాళ్ళతో మా సావాసం చేయమాకంటే అంటారు. చూడండి మాట 6వ వచనం చూడండి ఒకసారి. 49:6 అట్టుంది. త్వరగా డూ ఇట్ ఫాస్ట్. లేదా నాన్న? ఆదికాండం 49:5-6 వచనాలు. వాళ్ళ జోలికే పోమా, వాళ్ళ సంఘంలో కూడా జరుగుతుంది అంటాడు. వారు కోపం వచ్చి మనుషులు చంపిరి. ఏమంటున్నాడమ్మా? ఎవరైనా మోషే తండ్రి గారు స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇలాంటోడు అయ్యా నాకేం లేదు తమ్ముడా, మా నాన్నే. ఎవరు? మా నాన్న నుంచి వచ్చింది. ఈరోజు నేను చాలా గమనించిన, తండ్రిలో ఉన్న జీన్స్ ఎవరిలో కనపడుద్ది? వాడు చిన్నోడయ్య గారు, వాడు పోగో ఛానల్ పెట్టలేదని 19 సార్లు టీవీ రిమోట్ పగలగొట్టి. వాడికి ఎంత కోపం ఈ వయసులోనే. నాకు భయం వేసి వీడికి ఎంత కోపం డాక్టర్ దగ్గర తీసుకుపోతే, చిన్నోడికి ఏమవుతుందండి? బీపీ రాదు. వాడు ఎందుకో వాడు అసలు ఊగిపోతాడు. పోగో ఛానల్ పెట్టకపోతే, ఏ ఛానల్? జాగ్రఫీ ఛానల్ పెట్టకపోతే ఏందంట? ఇప్పటికి 19 సార్లు పగలగొట్టింది. ఏంటి? టీవీని కాదు, రిమోట్ని. ఇందు మూలంగా తేలింది చెప్పాలా, బీపీ లేదని వచ్చింది. కాతం ప్రేమికులారా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అయ్యగారితో చెప్తా ఉన్నాడు, అయ్యా నా కొడుకు కొరకు ఏం చేయండి, వీడికి ఈ జాండంతుండు బుడంకాయ వీడికి ఏంటంట. వీడు కోపానికి 19 రిమోట్లు ఏం చేసిండు? పగలగొట్టిండు అని చెప్తా ఉంటే, ఈలోపు పప్పు రుబ్బుకుంటుంది వాళ్ళ ఆమె. లోపల నుంచి రానే వచ్చింది. వచ్చానమాట చెప్పాలా, ఇది కొడుకుది కాదు. ఎవరిది ఇది? ఊరు చివరికి వినపడ్డాడు. గట్టిగా మొత్తుకుందామా? మైక్ ఉంటేనే ఇంకెట్టనే పడుతుంది. గట్టిగా మొత్తుకుంది. ఇది వాడికి వచ్చింది కాదు, వాళ్ళయ్యా ఊడి పడ్డాడు. అప్పుడు నాకు అనిపించింది, వాడి మీద రెండంతల ఆత్మ బాగా పనిచేస్తుందన్న. నీ కోపం, నీ భర్త గారి కోపం, ఇద్దరిది కలయికగా పుట్టిన కుమారుడే ఆ కోపిస్తాడని చెప్పిన.
ఇప్పుడు ఇలాంటి తీసుకొని పోయి 40 సంవత్సరాల ట్రైనింగ్ అండి. ఒక్క సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాల ట్రైనింగ్. ఇల్లరికాన్ని తీసుకుపోయింది ఎవరిని? బైబిల్ ప్రకారంగా, బైబిల్ చెప్పే విధానం ఇల్లరికం తప్పేం కాదు. పాత చింతకాయ విధానం ఎప్పుడు వాడమాకండి. బైబిల్ సంస్కారం చెప్పాలి. ఒకవేళ కొడుకులు లేరా, ఇంటికి వెళ్ళాల్సి వస్తుందా? ఏంటంటే తప్పేం కాదు. అక్కడ మోషే ప్రేమికులారా వెళ్ళి 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అంట? ఇప్పుడు నా ప్రశ్న, అతనిలో ఉన్న కోపం పోగొట్టుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. మరి మనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? మరి మనలో ఆయనలో ఒక్క కోపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్ళిండు? మరి మనలో పుష్కలంగా ఉంటాయి, గొట్టై కూర్చుంటాయి. ఏంటి? ఈర్ష్య, అసూయ, పగ, కోపం, రెచ్చిపోవటం, ఎచ్చులు చెప్పటం. నాగిలు చూడండి ఒకసారి, నాగిలు చూడండి. లేనున్నాడు చెప్పటం, నాతో లేడని చెప్పటం, నేనే ఆశపడని చెప్పటం. తోటి విశ్వాసులు తినడా సమాధానం లేకపోవటం, ఎదురం కొత్తే పక్కదారిలో పోవటం, మందిరంలో కలితే ప్రైజులు ఎక్కడ చెప్పబడి దాన్ని మోకం చాటేసుకొని పోవటం. ఎన్నున్నాయి మనలా? ఒక్కటి కాదు, బుట్టై కూర్చున్నాయి. బుట్ట పాతకపోయినాయి లోపలికి. మరి మనకెన్ని సంవత్సరాలు పట్టాలి? మరి ఆయనకు ఒక్కడికే ఒక కోపం పోవడానికి ఎన్ని సంవత్సరాలు అంట? మరి మనలో పోగొట్టడానికి మరి మరి ఎన్ని సంవత్సరాలు పట్టాలి దేవుడికి? బాగా చెప్పిన నాన్న. ఊడిపడ్డ ఇర్మియా గారి నుంచి. హల్లెలూయా. తండ్రికి దగ్గర తనయుడు. హల్లెలూయా. బాప్టిజం తీసుకోబోతుండే ఇర్మియా, వాళ్ళ బాబు. ఏమిట్లా ఏదైనా పర్లేదే గారు, ఈస్టర్కి ఏం చేయాలి? బాబు నువ్వు తీసుకుంటే ఎంతకి ఇష్టం ఉందా లేదా నీకు? వెరీ గుడ్. మనకు రెండోది ఏంటంటే, శ్రమ అనే తల్లి గర్భములో నుంచి ఓర్పు అనే బిడ్డ పుట్టాలంటే చెప్పలే, అరణ్యం గుండా వెళ్ళాల్సిందే. అప్పుడు వస్తుంది ఏంటంట, ఒకరోజు పెద్దయ్య గారి దగ్గరకు చిన్నయ్య గారు వచ్చి, నాకెందుకు ఓర్పు ఉన్నట్లేదు, రెచ్చిపోతున్నా, మిడిసిపడుతున్నా, అసలు ఆగట్లే, ఊగిపోతున్నా, లేటుగా వచ్చిన విశ్వాసం ఊగిపోతున్నా, టైంకి రాకపోయినా ఊగిపోతున్నా, కొంచెం ఓర్పు నాకు వచ్చినట్టు ఏంటంట అని పెద్దగారు అడిగిందంట. అడిగితే పెద్దయ్య గారు అనంట, సరే నా నీకోసం ప్రార్థన చేస్తా. ప్రభువా శ్రమలు పెట్టయ్యా, శ్రమలు పెట్టుడి వీడికి పెట్టు, శ్రమలు పెట్టిడికి, దరిద్రుడికి పెట్టు, శ్రమలు పెట్టిడికి. గయ్య గారు ఇక్కడ ఓర్పు కోసం ప్రార్థన చేయమంటే ఏమంటున్నారు మీరు? దీవించమని ప్రార్థన చేయమంటే, ఓర్పు రావని ప్రార్థన చేయమంటే శ్రమలు పెట్టంటారేంది? బాగానే నీకో దండం, నీ ప్రార్థనకో దండం అని అంట. అప్పుడు చెప్పిండంట, అరే శ్రమలు నీకు వస్తేనే నీకేమవుతుంది? శ్రమలు రావాలి. శ్రమల్లో పుట్టినవాడు గుణవంతుడవుతాడు, సౌశీలుడు అవుతాడు, ఓపికస్తుడవుతాడు, ఓపికస్తురాలు అవుతుంది, సహిస్తాడు, భరిస్తాడు. ఎన్నొచ్చినాయంట. ఇప్పుడు నా కోపం చూసారా మీరు? నా కోపాన్ని ఎనీవన్ ఎల్స్ సా మై యాంగ్రీ? ఎవరైనా చూసారు నా కోపాన్ని? ఇంట్లో చూసారులే, వాళ్ళు కాకుండా మీరు చూసారా? ఇంట్లో నేను మందిరంలో ఉంటున్నాను, ఇంట్లో ఉన్నట్టే ఉంటా. అక్కడ మందిరంలో ఉన్నట్టుండి ఏనాడా మరి అట్లనే కోపిస్తుండేం కాదు, అలా అవసరాన్ని బట్టి కోపడతా. కానీ గమనించండి సంగమా, శ్రమలు మన జీవితాల్లో ఓర్పును కలిగిస్తాయి. అందుకు దేవుడు శ్రమలు విశ్వాసుల జీవితాలు ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. శ్రమలు తెచ్చు సిరులివి. హల్లెలూయా. చెప్పనా? ముగించేస్తానండి. పాయింట్స్ రాసుకోండి. పాయింట్స్. 3వ పాయింట్, శ్రమలు నీలో ఉన్న మస్టును తొలగిస్తుంది, అపవిత్రత తొలగిస్తుంది. 4వ పాయింట్, శ్రమలు దీనత్వాన్ని నేర్పిస్తుంది.
5 శ్రమలు సంపూర్ణతలోనికి తీసుకొస్తుంది. చెప్పండి, మూడో పని చెప్పండి ఒకసారి. శ్రమలు ఫస్ట్ది కాదు, మూడో పని. 2 అయిపోయింది, 3 చెప్పండి. శ్రమలు మనలో ఉన్న మస్టును, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం రిఫరెన్స్ రాసుకోండి, చదవండి. రిఫరెన్స్ రాసుకోండి, చదవనా. యెషయా 48:10. వెండిని వేసినట్టుగా ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చాలు నా నిమిత్తం చదువు. నా నామం అపవిత్రపరచబడినేలా. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. వినండి, బంగారం శుద్ధి చేయబడాలంటే ఏం చేయాలి? బంగారం శుద్ధి చేయబడంటే ఏం చేయాలి? బంగారం పెట్టుకునే మహాలక్ష్మి తల్లి చెప్పండి అమ్మ, చెప్పండి. బంగారం శుద్ధి చేయబడంటే ఏం చేయాలి? రైట్. వెండి శుద్ధి చేయబడాలంటే మూసలో ఏం చేయాలంట? 7 మార్లు ఏం చేయాలంట? దాన్ని కాల్చాలి. అప్పుడు ఆభరణంగా తయారైంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఏంటంట? శ్రమ అనే ఇబ్బంది కొలిమిలో ఏం చేస్తాడు? మనల్ని కాలుస్తాడు. రాయబడినమాట. శ్రమ అనే ఇబ్బందులు కొలిమిలో దేవుడు ఏం చేస్తాడంట? చెప్పాలి, ఏం చేస్తాడంట? కాలుస్తాడు. ఎందుకు కాలుస్తున్నాడు? చెప్పాలి, ఎందుకు కాలుస్తున్నాడు? నీ కంటిన మస్టు తొలగిపోవటానికి, నీ కంటిన చెత్త చెదారం, ఇంకా మాలిన్యత, ఇంకా డాగు ముడత సమస్తం తొలగిపోవటానికి నా ప్రభు శ్రమ అనే అగ్ని కొలిమిలో పుటం వేస్తుంటే నువ్వు శుద్ధ సువర్ణం వలె మార్చబడతావు. ఎట్ట మార్చబడతావు? చెప్పాలి, ఎట్ట మార్చబడతావంట? శుద్ధ సువర్ణం వలె మార్చబడతాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇవి ఎక్కడ నేర్పించావు? స్టీఫెన్ టైప్ నేర్పించబడును, బయట కనపడుతుంది. ఇంగ్లీష్ నేర్పించబడును, కనపడుతుంది. కానీ దీనత్వం, ఇంకేనంట ఓర్పు, ఇంకేనంట పవిత్రత, ఇంకేనంట శ్రమ, ఇవన్నీ కూడా గమనించండి, శ్రమ అనే పాఠశాలలో నేర్పించబడతాయి. ఏంటంటే చెప్పండి ఒకసారి. ఓర్పు, దీనత్వము, ఇంకేనంట చెప్పాగా మస్టు తొలగిపోవటం, ఇంకేనంట సంపూర్ణతలోనికి రావటానికి విశ్వాసం ఎక్కడంట? ఏ స్కూల్లో పెడతారంట? ఏ స్కూలు? శ్రీ చైతన్య కాదు. ఏ స్కూల్ అంటే అది? శ్రమ అనే పాఠశాలలో కూర్చోబెట్టి నేర్పిస్తాడు. కీర్తన 40వ అధ్యాయం 17వ వచనం దావీదు అంటాడు, నేను శ్రమల పాలైతే నష్టపోయానలే, పాడైపోయానలే. ఏమన్నాడు చెప్పాలా? దీనున్నయ్యాను ప్రభు అంటాడు. ఏమంటాడు? లెక్క ప్రకారం ఏమనాలి? శ్రమల పాలై నేను పాడైపోతున్నా అనాలి. శ్రమల పాలై ఏమనాలి? లెక్క ప్రకారం నేను కానీ ఏమన్నాడు అక్కడ? శ్రమల పాలై. ఎట్టొచ్చింది దావీదా దీనత్వం అంటే, నాకు శ్రమల గుండా పోయేదాకా రాలే. ఏంటది? దీనత్వం. ఎంత ఉన్న ఒదిగి ఉండాలంటే శ్రమల గుండా పోతుని అర్థమైంది. ఇక మందికి ఎక్కువ ఉంటే ఏంటివి ఒక సామెత ఉంటుంది, ఇస్తరాకంటే ఏం లేని ఇస్తరాక ఏం చేసిందంట? అసలు మిడిసిపడిద్ది అసలుకైనా. ఎందుకో దానికి అంత మన తెలవదు. కొంచెం చూస్తూ ఉంటుంది నాకు అసలుకైనా. మరి ఏం చూసుకొని అర్థం కాదు కొన్నిసార్లు. కానీ కొందరు ఉంటారండి, ఒదిగి ఉంటారు, చాలా తగ్గింపు ఉంటుంది, చాలా వినమ్రత ఉంటుంది. అట్లనేం లేదంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. గల కారణం తెలుసా? శ్రమలనే పాఠశాల గుండా వచ్చారు వాళ్ళు. ఉట్టిగా రాలే ఆ స్థితికి వాళ్ళు. ఉట్టిగా రాదు దీనత్వం. ఇర్మియా గారు ఉట్టిగా రాదు. శ్రమలనే పాఠశాల గుండా ఒక విశ్వాసం వెళ్తూనే ఎంత ఉన్నతమైన స్థితికి వచ్చినా ఒదిగుండే మనసు దేవుడిస్తాడు సంగమా. హెబ్రీ 2:10 చివరి వచనం సంపూర్ణత నడిపిస్తుంది. శ్రమ అయిపోయింది. హెబ్రీ 2:10 చివరి మాట లాస్ట్ లైన్.
మహిమకు తెచ్చుతుండగా శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేయుట. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఎట్టో సంపూర్ణత వస్తుందమ్మా, ఎట్టో సంపూర్ణత ఎట్టో వస్తుంది. కోట్ల ఆస్తి ఉంటే రాదు, కోట్ల ఆస్తి డబ్బు సంపాదిస్తారు. సంపూర్ణతలోనికి వాటినానా సంపూర్ణతలోనికి ఒక వ్యక్తి ఏనంట రావటానికి శ్రమలనే పాఠశాల గుండా వెళ్ళాలి. ఆమె చెప్పండి ఒకసారి. తలపైకి ముగిచ్చేస్తాను, అయిపోయిందమ్మా. పౌలు అంటాడు, నేను పొందబోయే మహిమ ఎదుట ఇప్పుడున్న శ్రమలు ఎన్న తగినవి కావు అంటాడు. నీకొచ్చే ఈ శ్రమలు రేపు దేవుడిచ్చే మహిమ ఎదుట ఇవన్నీ ఏంటంట ఎన్న తగినవి కావు. నీకు దేవుడు మహిమనియబోతున్నాడు, ఘనతనియబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇవన్నీ నేర్పించినాక దేవుడు దీవిస్తాడు నిన్ను నన్ను అందరిని అట్లే తీసుకెళ్ళాడు. శ్రమలు లేకుండా సింహాసనం ఉట్టిగా రాలే బైబుల్లో భక్తులు ఎవరికి. వితౌట్ ఏంటంట ట్రయల్స్ అండ్ టెంప్టేషన్ సింహాసనం ఎవరు రాలే. వచ్చినాయా? ఎవరినైనా తీసుకోండి, అట్లొస్తే పడిపోతారు. శ్రమలు గుండా వెళ్తేనే దేవుళ్ళు నిలకడగా ఎప్పటిదాకా ఉంటారు, కడ వరకు ఉంటారు. అందరూ టెలినోళ్ళే, అందరూ బైబిల్లో అందరూ టెలినోళ్ళే. నువ్వు నేను కూడా మనకు కొత్త పాటలు ఏముండ, ఏ పాటలు భక్తులకి పాత నిబంధనలు ఉన్న భక్తులు, కొత్త నిబంధన భక్తులు ఏ పాటలు, అలాంటి పాటల గుండానే వెళ్ళాలి మనం. అప్పుడే మనకు ఘనత. హల్లెలూయా. దీనత్వం రావాలంట. వినండి, మోషేను దేవుడు ఎన్నుకున్నప్పుడు కరెక్ట్ అయ్యా, నాలంటూ ఎన్నుకున్నాం, నాలంటోడే ఏంటంట తగిన వ్యక్తి అని ప్రేమికులారా. ఆ ఓరేబు కొండ దగ్గర పిలిచినప్పుడు కరెక్ట్ అయ్యా, నేను కరెక్ట్ వ్యక్తిని అని అన్నాడా, తప్పించుకున్నాడా? చెప్పాలి అంటాడు కదా, నేను నత్తివాడనయ్యా, నాకేంటంట మాటలు రావయ్యా, ఒక్క మాట అర్ధగంట పోయిద్దయ్యా. ఇంతగా నా డౌట్, మోషే నత్తివాడా కదా? నా ప్రశ్న. కాదు, మోషే అసలు నత్తివాడే కాదు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం. యోహాను వచ్చేయండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం. త్వరగా. మోషే సకల విద్యను అనుభవించి ఏంటంటే దేంట్లో అంట మాటల్లో కార్యములు యందును ప్రావీణుడై ఉండను. అబ్బా, ఇప్పుడు చెప్పండి, మోషే నత్తివాడా కాదా? చెప్పాలి. మల్టీ టాలెంట్ ఎవరికి? చేతల్లో ప్రావీణుడు, మాటల్లో ప్రావీణుడు. మరి మనం చెప్తా వినండి, మనం చెప్పాలా? కొంతమందికి మాటలు గొట్టలు చెప్తారు ఒకటే, చేతల కోసలకి ఏముండవు అసలు. మాటలు ఏంటంట, ఈయన మాత్రం మల్టీ టాలెంట్, చేతలు ఉన్నాయి, ఇంకేనంట దాంట్లో ఏంటంట దీన్ని బట్టి మోషే నత్తివాడు కాదు. కానీ ఎందుకు ఆ మాట చెప్పాలా? 40 సంవత్సరాలు శ్రమల గుండా తీసుకెళ్ళాక దీనత్వం ప్రభా నత్తివాడినయ్యా, నేను మాట్లాడలేనయ్యా. నీ జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, శక్తిని ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. కానీ అవన్నీ చెప్పాలి, ఇచ్చేది వాటి మీద ఆధారపడటానికి కాదు. అవన్నీ ఇచ్చిన దేవుడి మీద ఆధారపడతావా లేదా దేవుడు చూస్తాడు. అన్ని ఇచ్చాడు దేవుడు. ఎవరికి? మోషేకి ఏమి ఇచ్చాడంట? ప్రావీణ్యం అంటండి. దేంట్లో సకల విద్యల్లో ప్రేమికులారా, మాటల్లో నేర్పరంటండి. మాటకారి చెప్పాలంటే ఎవరు? అలాంటోడిని ఎప్పుడు వచ్చింది దీనత్వం? ఎప్పుడు వచ్చిందంట? నత్తివాడినయ్యా, ఒదిగి ఉండే మనసు అన్నీ ఉన్నాయి ఏంటంట దేవుడిని గణపరిచి, దేవుని మీద ఆధారపడే మనసు, దేవుడిని ఆనుకొని జీవించే మనసు. ఇది రావాలంటే శ్రమలు తెచ్చు సిరులు ఇవన్నీ నీ జీవితంలో ప్రభు దయచేయడానికే శ్రమలు క్రైస్తవుడికి అనుమతిస్తున్నాడు. అట్టి కృపనందు ప్రభు దయచేసి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ దయచేసి అందరూ తల్ల వంచండి. ఆయనను సంతోషంగా ఉన్నప్పుడు నీతో ఉంటాడో లేదు తెలియదు, కానీ ఆనందంగా ఉన్నప్పుడు ఉంటాడో లేదు తెలియదు, కానీ నువ్వు కష్టంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నీతో నా దేవుడు ఉంటాడు. ఒక
అనారోగ్యత వచ్చిన కుమారుడి దగ్గర తల్లిదండ్రులు ఎట్లుంటారు? ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా పట్టించుకోరో, ఆరోగ్యం లేనప్పుడు తల్లి తండ్రి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. కష్టం వచ్చినప్పుడు అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు. సంగమాది ఎనలేని ప్రేమను ప్రభు చూపిస్తాడు. నీకు ఆదరిస్తాడు ఆయన. నీ తలను ఉరుముతాడు ఆయన. నీ యావత్ బాధల్లో పాలిభాగస్తుడు ఉండే దేవుడు. అలాంటి మంచి మనసు కలిగిన మహారాజు మన దేవుడు. ప్రార్థన చేసుకో. శ్రమ అనే ఈ అనుభవాలు ఎందుకు అనుమతిస్తున్నాడు మనకు తెలుసా? ఒకటి, మన విశ్వాసాన్ని పరీక్షించటానికి. 2, ఓర్పు నేర్పించడానికి. 3, మనలో ఉన్న మస్టు తొలగించడానికి. 4, దీనత్వం నేర్పించడానికి. 5, సంపూర్ణత నేర్పించడానికి. నిత్య అవసరం సంగమా శ్రమలు క్రైస్తవుడికి నిత్య అవసరము. నిత్య అవసరం అవి. అందరూ ప్రభువా ఎంత మంచి మనసు కలిగిన వాడు ఆయన. పొద గాలిపోలే, పొద గాలుతుంది కానీ పొద కాలిపోలే. సంగమా, ఆ పొద ఎవరో కాదు నువ్వే, ఆ పొద ఎవరో కాదు నేనే. సంగమే కాల్చబడింది కానీ బూడిద కాదు. జలముల గుండా వెళ్ళినా నిన్ను ముంచజాలమని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన అగ్నిలో వెళ్తున్నా అవి నేనేం చేయజాలమన్నాడు. ప్రభువా ఉంచయ్యా శ్రమలు ఉంచన్న వారందరూ. నాకు ఆశీర్వాదాలు కావాలని అడిగితే అందరి చేతులు ఎత్తారు, కానీ నాకు శ్రమ ఉంచని అడిగితే ఎవరు కోరుకోరు. శ్రమ అనుమతి ఎవరు ఇష్టపడరు. ఒకటి మాత్రం ఆశ, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా శ్రమలనే పాఠశాల కూడా తీసుకెళ్తాను నేను. అవసరం అది నీకు. అందరూ దయచేసి ప్రభువా నా స్థితి ఏం బాగలేదయ్యా, నా ఆత్మీయత ఏం బాగలే, నా వైఖరి ఏం బాగలే, నా ప్రవర్తన ఏం బాగలే, నేర్పించయ్యా. తీసుకెళ్ళు నన్ను నీ రూపములోనికి, నీ స్వరూపంలోనికి మార్చబడినట్లుగా తీసుకెళ్ళయ్యా, నన్ను తీసుకెళ్ళు అన్నవారందరూ ప్రభువా. ఒకటి, శ్రమలు తొలగించి అడుగు, మంచిదే. కానీ ఒకవేళ శ్రమలు పోకపోతే భరించే ఓపిక నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయి. తట్టుకొని నిలబడగలిగే ఓపిక నాకు దయచే. ఈ ఉదయకాలని ప్రార్థన అయితే ప్రభు కనికరిస్తాడు. సంగమా, శ్రమ తర్వాతకి మహిమ ఉంది, నింద తర్వాత ఘనత ఉంది, అవమానము తర్వాతకి సన్మానం ఉంది, కన్నీరు తర్వాతకి సంతోషం ఉంది. ఇవన్నీ అనుభవాలు శ్రమ అనే పాఠశాల గుండా వెళ్ళాల్సింది. నిన్ను కలిగిన కుమారుడుగా కుమార్తెగా నిన్ను అగపరిచే భాగ్యం నాకు ఇవ్వయ్యా. చెదిరెత్తిన బిడ్డలందరూ తీర్మానం ప్రభు స్థిరపరచును గాక. అంతవరకు నమ్మకంగా ఉందురు గాక. కరువు వచ్చినా, వసతి వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, లోకమంతా ఒకటైనా నీ కొరకే సాక్షులుగా కడ ఊపిరి వరకు బూదిగంతలకు సాక్షులుగా నీ శిష్యులు ఉన్నట్లుగా మేము కూడా ఉంటున్న ప్రాంతంలో సాక్షులముగా ఉందుముగాక. ఎక్కడున్నా సాక్షులుగా బ్రతుకుదుముగాక. అట్టి సాక్షార్థమైన జీవితము కలిగి జీవించగలిగే కృప చేతులెత్తిన ఒక్కొక్కరి మీద నా యేసయ్య కృప నిండుగా ఉండునుగాక. ఇంకా తీసుకొని వారు చాలామంది ఉన్నారు. నా అక్కడ సమీపముగా ఉందయ్యా, వారిని కూడా సిద్ధపరచండి. రక్షించబడ్డ మేము మీరు అక్కడ సిద్ధపరచండి. అందరము నా తండ్రి మీ నామ ఘనత కొరకు మా బ్రతుకులు నీ విధానం కొనసాగించుకోవడం సాగించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.